ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं श्री 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 गणपतिसच्चिदानन्दस्वामी सद्गुरुभ्यो नमः। ओं श्री 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 दत्तविजयानन्दतीर्थस्वामी सद्गुरुभ्यो नमः। 2025 డిసెంబర్ 30వ తారీఖున మనకి వైకుంఠ ఏకాదశిని పునస్కరించుకొని మన ఉత్తర తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా భక్తులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి దర్శనాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం
పరమపూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశీస్సులతో స్వామివారి ఆధ్వర్యంలో ఈ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరుగుతాయి. స్వామివారు ముందు రోజు 29వ తారీఖున సోమవారం అనగా ఇవాళ సాయంత్రం మన ఉత్తర తిరుపతి క్షేత్రానికి విచ్చేసి అనుగ్రహ సంభాషణ ప్రవచనం చేస్తారు. అలాగే తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు 30వ తారీఖు మంగళవారం మనకి ఉదయం 6 గంటల నుండి శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉత్తర ద్వార దర్శనం నుంచి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. అధిక సంఖ్యలో వచ్చేసి భక్తులు ఉత్తర ద్వారంలో శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారని కోరుకుంటూ, అలాగే మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయాన్నే 8 గంటల నుండి 11 గంటల వరకు భగవద్గీత పారాయణ చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారు ఎంతో విశేషంగా శ్రీచక్ర పూజ చేయడం జరుగుతుంది. ఇది మనకి 11 గంటలకి ప్రారంభమై 12:30 దాకా శ్రీచక్ర పూజ జరుగుతుంది. తర్వాత స్వామివారి అనుగ్రహ సంభాషణ ప్రవచన కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత మళ్ళీ స్వామివారి ఆధ్వర్యంలో గణపతి స్వామివారి ఆధ్వర్యంలో 5 గంటలకు శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తర్వాత 7:30 నుంచి మళ్ళీ స్వామివారి అనుగ్రహ సంభాషణ ప్రవచన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మన ఉత్తర తిరుపతి క్షేత్రంలో ప్రతి ఒక్క భక్తులకి కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10:30 దాకా ప్రతి ఒక్క భక్తులకి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరూ కూడా అధిక సంఖ్యలో ఈ వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని విజయోత్సవం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త. ఉత్తర తిరుపతి క్షేత్రంలో రేపు అనగా 30/12/2025 మంగళవారం రోజున ప్రొద్దున 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనము శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో జరపబడును. కనుక భక్తులందరూ మీరందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వామిగారి అనుగ్రహము శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ 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 గణపతి సత్యానంద స్వామీజీ వారి ఆశీస్సులతో 30/12/2025 నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఉత్తర తిరుపతి క్షేత్రంలో అన్ని చోట్ల బ్యారికేడ్స్ పెట్టారు. ప్రతి చోట కూడాను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దర్శనం లభిస్తుంది, అన్నప్రసాదం లభిస్తుంది. మంచి సౌకర్యాలతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే టెంట్లు వేయడం జరిగినది. ప్రతి చోట కూడాను ఎవరికి భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రతి చోట కూడా అన్నదానం కూడా చేయడం జరుగుతోంది. ఇక్కడ పాల్గొనాలని మనవి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.